అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటి తెలుసా? కాబోలి శనగలో నాటు ములక్కాడ. నాటు ములక్కాడ అంటే మన ఇంటి దగ్గర కాసే నాటు చెట్టు. ఓ ఫ్రెండ్ పట్టుకొచ్చి ఇచ్చింది 2 కాళ్ళలో. ఏ చక్కగా కాబోలి శనగలు నానబెట్టాను. ఏమ్మా, చక్కగా అవి బాయిల్ చేసుకుని మసాలా కర్రీ వండి చూపిద్దామని చెప్పి నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, మంచైనా చెడైనా మీతో చెప్పుకుంటాను ఆనందం. కాటన్ చీరలు తీసింది అక్క, ఒక 1/2 డజన్. ఇది ఒక్కోటి కట్టేసి మీకు చూపిస్తున్నాను. నా చీరలకు కూడా మీరు కామెంట్లు పెడుతున్నారు కాబట్టి చీరలు చూపిస్తున్నాను. ఓకేనమ్మా? 600 పడింది చీర వచ్చి, మీనా కాటన్ అంట. ఓకేనమ్మా? తణుకు సాయి గణేష్ షాప్లో తీసుకున్నాను. కాశీగారి బట్టలు కొట్టి ఎదురుగుండా ఆపోజిట్లో ఉంటుంది ఇది. తణుకులో సాయి గణేష్ పాతూరులో మాట, కేసంగుడు పక్కన దాటిన తర్వాత ఉంటుంది ఇది. ఓకేనమ్మా? చక్కగా నచ్చితే ఈ చుట్టుపక్కల వాళ్ళు సాయి గణేష్ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి కాటన్ శారీస్. ఓకే, రండి చూపిస్తాను బంగారం. అమ్మా, ఇగోరా 2 ములక్కాళ్ళు, నాటు ములక్కాళ్ళు. ఏమ్మా, కాబోలి శనగలో రాత్రి నానబోసుకుని ఉడకబెట్టుకున్నాను. బాయిల్ చేసుకోవాలి. మనం ఇందులో నీళ్లు పోసుకుంటాం ఉడుకుతుందా అనుకుంటే ఈ ఉప్పు కారం పట్టేటప్పటికి అవి పీసిపోతాయి. మన పెద్ద వంటలో కూడా బాయిల్ చేసే పోస్తారు కూరల్లో. ఓకేనమ్మా? ఇదిగో 4 ఉల్లిపాయలు రా, గ్రేవీ కర్రీ కదా, కొంచెం గ్రేవీ ఉండాలని చెప్పి. ఇదిగో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు కారం పసుపు, ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా. ఓకేనమ్మా? ఇదిగో చూపిస్తా. అదనమాట. ఈ కాబోలి శనగలు అయితేనే రుచి దీంట్లోకి. మరి ఒక్కోటో లైన్లో పడుతున్నాం కదరా. మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు, నన్ను డిసప్పాయింట్ చేయకూడదు. ఒక్కోటి అలా జాయిగా చేసుకుంటా వస్తాను, మీరు చూడాలి. చూస్తున్నారు, చూడకుండా ఎలాగ మరి? చూడకుండానే చేయట్లేదు కదా, చూస్తున్నారు చక్కగా. నేను సాల్ట్ వేసేసుకుంటాను కదా. అదిగో ఇది మిసల్లో కొడతాం, అలానే ఉరువవుద్ది. ఉల్లిపాయ 2 ఉల్లిపాయలే, అది చూసారా, తొందరగా కూడా మగ్గుద్దిరా. ఇగో చక్కగా ప్రేమతో తెచ్చింది, చేసుకోమ్మా అని చెప్పి 2 ములక్కాళ్ళు అన్నమాట. ఇది 1 నిమిషం మూత పెట్టుకుందాం, ఉల్లిపాయతో పాటు మగ్గుద్ది. చూసారా, అదనమాట. ఉల్లిపాయకి ఇవన్నీ వేసి కొద్దిగా నూనె చుక్క తగిలించుకుంటే అన్నీ బాగుంటాయి. నువ్వు వండింది బాగోలేదు అని చెప్పి అంటారు మా పిల్లలు. అలా కాదు, 1 నిమిషం లేట్ అనుకోకుండా కూర అనేది టయానికి చక్కగా టైం తీసుకోవాలి. అన్నమేటి 2 పూతలేసి ఉడికిపోతాకమ్మా, దాని రుచి వస్తుంది. చూసుకున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎంత వేయలేదు, కొద్దిగా. అది ములక్కాడ మగ్గితే రుచి. వేసేసుకున్నామమ్మా. కారము పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్, ఉప్పు ఆల్రెడీ ముందు వేసేసాను కాబట్టి. కొత్తిమీర కూడా వేసేసుకుందాం, శనగలు కూడా వేసేసుకుందాం, అంతే. నాటు ములక్కాడ కదా, చాలా రుచిగా ఉంటుంది. ములక్కాడ మగ్గిపోయింది కదా, శనగలు ఉడికిపోయి. ఇప్పుడు ఇందులో ఏం మగ్గాలి? ఏమీ మగ్గక్కలేదు, మనం వాటర్ పోసుకోవడమే. ఇదిగో గ్లాస్ చూడండి, అంతే. ఓకేనమ్మా, దగ్గరికి వచ్చే చూపిస్తాను బంగారం. ఓకేనమ్మా, చూసారా, నాటుకాడ అలా పగులుద్ది.
మీరు అది గమనించాలి. చూసారు ఎలా పగిలినాయో ముక్కలు. ఇప్పుడంతా హైబ్రిడ్ ఫుడ్డే కదా, ఇక చూసారా. అది సారున్న కాడ చక్కగా ఇది చాలా రుచిగా ఉంటుందిరా. దొరికినప్పుడు వదలకూడదు, శుభ్రంగా వండుకు తినేయడమే. అది ఈ సంవత్సరం కరివేపాకు చాలా తక్కువ. ఇది మంచుకి ఎక్కడికక్కడ చాలా ఇదైపోయింది. ఉప్పు చూసుకుంటాను, దగ్గరికి వచ్చేస్తుందిలే. ఇందులోకి చింతపండు చారు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దగ్గర కదా రసం పెట్టుకోవాలి. మళ్ళీ పప్పు చారులు గట్ట పెట్టుకోకూడదు. ఇది ఆల్రెడీ శనగ ఉంది కదమ్మా, గ్యాస్ ఫామ్ అవుద్ది. అందుకని చక్కగా మిరియాల చారు పెట్టుకున్నాం అనుకో బాగుంటుంది. లేదా శుభ్రంగా కూరతో తినేసి పలసగా మజ్జిగ కొట్టుకుని ఒక్క గ్లాస్ తాగేస్తే దానికన్నా మించింది లేదు. సూపరు. ఉప్పు చూసుకుంటా. పొద్దుగా ఉప్పు కొనేస్తానమ్మా. ఎందుకు సాల్ట్ అసలు ఉప్పే ఉండలేదురా బాబా, కొద్దిగానే. సూపర్. మీకు సింపుల్గానే చూపిస్తానమ్మా, ఎక్కువ టైం తీసుకోను. మీకు తొందరగా బాక్సుల్లోకి అయిపోయేది, క్యారేజీల్లోకి అయిపోయేదే చూపించాలి. ఏ పండగలప్పుడన్నా అనుకో అవి వేరే కూరలు కాబట్టి టైం తీసుకుంటుంది. తొందరగా అయిపోయేదే చూసుకోవాలి. ఓకేనమ్మా. అయిపోయిందిరా. అమ్మా నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా ఇలా చేసుకోండి. శనగలు ముందు రోజు నానబెట్టేసుకోండి. నానబెట్టుకుని మీకు ఎన్ని కావాలన్నీ ఒక్క నిమిషం ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకున్నప్పుడు ఉడికిపోతే పక్కన గిన్నెలో పెట్టుకుంటే చక్కగా ఉంటుంది కూర. ప్రోటీను. ఏమ్మా శనగపప్పు వేరు, శనగ వేరు. దీనిపైన తొక్క కూడా ఉంటుంది కాబట్టి మంచి బలమైన ఫుడ్ ఇది. ఓకేనమ్మా. చక్కగా ఇలా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చక్కగా చూసిన వీడియోలు మంచి కామెంట్లు పెట్టి. ఓకేనమ్మా. మంచి రెసిపీతో మీ సాయమ్మ మేము ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.